ఉద్దేశించి కాదు. ప్రసాద్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసుకోవాలన్న ఆశ, కానీ ఇప్పటికీ ఇంకా సింగిల్గానే మిగిలిపోయాడు. కాలేజ్లో వీడు గెలకని అమ్మాయి అంటూ లేదు. అమ్మాయి నెంబర్ 1. చూపులతో గుచ్చి గుచ్చి గుండెల్ని గుల్ల చేసి జారచే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే అమ్మాయి నెంబర్ 2. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. తళ తళ తారక మెలికల మేనక మనసున చేరేగా కళగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ప్రసాద్కి ఓకే చెప్పింది. ఒక డ్యూట్ వేసుకుందామా? ఇది కళా. కలలు అన్నీ కథలుగానే మిగిలే, కనులు దాటి రాను అంటూ కరిగిపోయేనే. మరి తర్వాత ఏమైంది? తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.